ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి బేబీ, ఇవాళ కాలేజ్ లేదా? ఉంది. మరి రెడీ అవ్వట్లేదు? వెళ్ళాలనిపించట్లేదు. అదేంటి? డాన్స్ కాంపిటీషన్లో ఓడిపోయాను కదా మమ్మీ. అందరికీ నా మొహం ఎలా చూపించను, అందుకే వెళ్ళను. ఎంతకాలం ఇలా వెళ్లకుండా ఉంటావు? ఎంతకాలమైనా సరే. అసలు నేను కాలేజ్కి వెళ్ళను. అలా చేస్తే నువ్వు కాంపిటీషన్లో ఓడిపోయినందుకు ఫీల్ అయ్యి కాలేజ్కి రావట్లేదు అనుకోరు? ఆ పల్లవికి భయపడి రాలేదు అనుకుంటారు. మమ్మీ, ఎస్, అది పక్కన పెడితే కాలేజ్ మానేసి చరణ్కి దూరంగా ఉంటావా? ఆ పల్లవి చరణ్కి దగ్గర అవటానికి ఛాన్స్ ఇస్తావా? చరణ్ నన్ను లవ్ చేశాడు, పల్లవికి ఎందుకు దగ్గరవుతాడు? చరణ్ నీకు ఐ లవ్ యూ చెప్పడానికి కారణమేంటి? నువ్వు పాట పాడావనే కదా, నీ వాయిస్ నచ్చే కదా. అవును. అసలు ఆ పాట పాడింది నువ్వా, ఆ పల్లవియే కదా. ఆ పల్లవి అవసరాలని మనం క్యాచ్ చేసి దానికి డబ్బులిచ్చి పాడుతుంది నువ్వే అని అందరికీ తెలిసేలాగా ముందు నిన్ను నిలబెట్టి ఎవ్వరికీ కనబడకుండా చీకట్లో పల్లవిని పెట్టి పాట పాడించాం. ఇది తెలియని చరణ్ వాయిస్ నచ్చి పాడింది నువ్వే అని నమ్మి నిన్ను లవ్ చేశాడు, అదే కదా. ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్లకుండా చరణ్ని అవాయిడ్ చేస్తూ దూరంగా ఉన్నావనుకో, డాన్స్ కాంపిటీషన్ గెలిచిన ఆనందంలో ఆ పల్లవి మాటల్లో మాటలొచ్చి ఆల్బంలో పాటలు పాడింది కూడా నేనే అని చెప్పి స్లిప్ అయితే అప్పుడేమవుతుంది? నో, చరణ్ నాకు దూరం అయితే నేను బ్రతకలేను. నువ్వు చెప్పింది కరెక్టే మమ్మీ. ఆ పల్లవి ఎప్పటికప్పుడు చరణ్ని నాకు దూరం చెయ్యాలని, తను దగ్గరైపోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆల్బంలో పాట పాడింది నేను కాదు, నా వెనక ఉండి తనే పాడిందన్న విషయం చరణ్కి తెలిసింది అంటే ఇక జన్మలో నన్ను క్షమించడు, దగ్గర కూడా రానివ్వడు. ఇప్పుడే నేను కాలేజ్కి వెళ్తాను. నువ్వెప్పుడొచ్చావే? మీరు చేసిన కుట్ర మీ నోటితో మీరే బయట పెడుతున్నప్పుడు వచ్చాను. అయితే నా అనుమానం నిజమే అన్నమాట. కాలేజ్లో చరణ్ తన ఆల్బంలో పాడిన పాట వినిపించినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఆ వాయిస్ పల్లవిదని. తనని అడిగితే కాదు అని చెప్పి అబద్ధం చెప్పింది. ఇప్పుడు నిజం మీ ద్వారా బయటపడింది. అయితే ఇప్పుడేంటి? ఏంటా? పల్లవి పేదరికం అడ్డు పెట్టుకొని తనని ఇలా చీట్ చేయడానికి సిగ్గులేదా? ఇందులో చీటింగ్ ఏముంది? దానికి డబ్బులు అవసరం, మాకు దాని గొంతు అవసరం. మీ అవసరాలు బాగున్నాయి. మరి ఆల్బంలో పాట పాడింది నీ కూతురే అని చెప్పి చరణ్ లవ్ చేస్తున్నాడు కదా. అప్పుడు చరణ్ని కూడా చీట్ చేసినట్టే కదా. ఈ విషయం చరణ్కి చెప్తే చంపేస్తాను. ఏది చంపు? నీ బెదిరింపులకు నేనేమీ భయపడను. నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారే?
నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను చెప్తాను. చరణ్ నా మాట వింటాడా, నీ మాట నమ్ముతాడా? నాకు తెలుసు నువ్వు ఇలాగే మాట్లాడతావని. అందుకే మీరు మాట్లాడిందంతా రికార్డ్ చేశాను. వినండి. అసలు ఆ పాట పాడింది నువ్వా? ఆ పల్లవియే కదా. ఆ పల్లవి అవసరాలని మనం క్యాచ్ చేసి దానికి డబ్బులిచ్చి పాడుతుంది నువ్వే అని అందరికీ తెలిసేలాగా ముందు నిన్ను నిలబెట్టి ఎవ్వరికీ కనబడకుండా. ఇప్పుడేమంటావ్? ఇప్పుడే కాలేజ్కి వెళ్ళి పల్లవి చరణ్ ముందు నిలబెట్టి నీ వాయిస్ ని ప్లే చేస్తాను. అప్పుడు నమ్మడా? గీత 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 మమ్మీ, ఇది వెళ్ళి అక్కడ ప్లే చేసిందంటే అయిపోయినట్టే మమ్మీ. ఇప్పుడేం చేయాలి మమ్మీ? గీత ఎందుకు అర్జెంటుగా కలవాలని చెప్పింది? చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేసింది. ఏమై ఉంటుంది? పల్లవి, పల్లవి, పల్లవి. గీత ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? దేని గురించి? చెప్తాను చెప్తాను. చరణ్ ఇక్కడ. గీత అది ఇక్కడ. చరణ్ రా. ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నావు? దేని గురించి? అవును, మీ ఇద్దరి గురించి ఒక విషయం చెప్పాలి. చరణ్, ముఖ్యంగా నీకు తెలియాలి. నాకు తెలియాలా? నాకు తెలియాల్సిన విషయం ఏంటి? చెప్తున్నాను కదా, ఇద్దరికి సంబంధించిన విషయం. ఇద్దరికి సంబంధించిందా? ఏంటి గీత? అది అది దేని గురించి అంటే చెప్పు. అది హే గీత, సూపరే నువ్వు. కొత్త ట్రెండా? రాము నువ్వు జస్ట్ ఫ్రెండ్సే అనుకున్నామే, లవర్స్ అన్నమాట. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడడం ఏంటి? కాలేజీలో గోడలన్నీ వీళ్ళ ప్రేమ కథలే చెప్తున్నాయి. కావాలంటే వెళ్ళి చూడండి. గీత గీత జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.